ఈ పాశ్చాత్య పోకడలకు రెపరెపలాడుతున్న మన సంప్రదాయాన్ని, మన యొక్క నడవడిని కాపాడటానికి తన చేతులు అడ్డుపెట్టి తన కంఠాన్ని అరువిచ్చి తాను ఇంత కృషి చేసిన ఈ గంగాధర శాస్త్రికి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ చాలా ముఖ్యమైనది. అలాగే ఎందుకంటే సినిమా వాడిని కాబట్టి సినిమా మాటలు కొన్ని మాట్లాడటం మంచిదేమో అని మనకు అనిపిస్తోంది. సూత్రధారుల్లో కూడా మామూలు గంగిరెద్దుల వాడి కొడుకు, అతి సామాన్యంగా ఉండే కొడుకు కలెక్టర్ అయ్యి ఊరంతా అభినందిస్తున్నప్పుడు ఆ కుర్రాడి యొక్క తల్లి ఆ కుర్రాడికి జన్మనిచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళి ఎంత మంచి కొడుకునిచ్చావయ్యా నువ్వు అని ఆవిడ్ని అతన్ని దగ్గరికి తీసుకుంటుంది. అలాగే ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో ధన్యులు. వారికి కూడా నా అభినందనలు, మరి ఏమనాలో తెలుగు సరిగ్గా రాదు, ఇక్కడ కవులు ఉన్నారు వెనకాతల భయంగా ఉంది. వారికి కూడా నేను అభినందన తెలియపరుస్తూ ఇంతకంటే ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. ఏళ్ళు కష్టపడితే 700 శ్లోకాలు పూర్తి చేశాడు మన గంగాధర శాస్త్రి. అది కూడా ఒక యుగపురుషుడు ఘంటసాల 106 శ్లోకాలు గానం చేస్తే మిగతాయి చేసి ఇతను కూడా చరితార్థుడయ్యాడు. నేను చిన్మయానంద స్వామి ఈ భగవద్గీతల అధ్యాయానికి వ్యాఖ్యానం చెప్తుండేవారు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన వ్యాఖ్యానంలో విన్న మాటలు నేను, ఈ భగవద్గీత అనేది మహాభారతానికి ముందు ఎక్కడో చెప్పచ్చు, చివరిలో చెప్పచ్చు, కానీ యుద్ధకాండలు అక్కడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, మనిషిలో ఉన్న 100 దుర్గుణాలకి కౌరవులు ఇదైతే మనిషిలో ఉన్న 5 సద్గుణాలకి పాండవులు. సో సద్గుణం దుర్గుణం మీదకి వేసిన బాణమే భగవద్గీత. 6 శ్లోకాలు మనం వినిపిస్తే నేడు ఘంటసాల గారి ఆశీర్వాదంతో గంగాధర శాస్త్రి గారు మొత్తం భగవద్గీత నుంచి 700 పైగా శ్లోకాలు ఈరోజు డివిడి రూపంలో ఆవిష్కరించినందుకు నిజంగా భగవద్గీత మార్చుతుంది మన తలరాత అన్నట్టు తప్పకుండా గంగాధర శాస్త్రి గారి అయితే కంఠ మాధుర్యంతో ఈరోజు ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ప్రవర్తనతోటి ఒక నడవడితోటి మరి భగవద్గీత గంగాధర్ గారి డివిడి ఆవిష్కరిస్తంలో సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి భక్తి, ఆధ్యాత్మికత, మరి పుణ్యం ఇలాంటి పదాలు అనగానే ఏదైతే సీనియర్ సిటిజన్లో లేకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళలో మరి పలుకుతారు, వారికి సంబంధించిన వారందరూ అంటారు. ఇందాక చెప్పినట్టు గంగాధర్ గారు వాళ్ళ వాక్యాలు చెప్పారు. భగవద్గీత ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి విభూతి ఉంటేనే జరుగుతుంది, భగవద్ అనుగ్రహం లేకుండా ఇది జరిగేది కాదు. అది స్వామి భగవద్గీతలోనే చెప్పాడు. ఎక్కడ ఏ విభూతి ఉండి ఎవరి మీద ఎవరికి ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా నా విభూతి లేకుండా ఎక్కటువంటి కార్యక్రమం జరగదని. అది కారణ జన్ములు, అది ఆయన అనుగ్రహంతో ఇంత మహత్ కార్యాన్ని చేశారు. దాన్ని చెప్తున్నారు. నాకు జ్ఞాపకం, రఘునాథాచార్య గారిని అప్పుడు వైస్ ఛాన్సలర్, సంస్కృత ప్రొఫెసర్ ఉండేవారు. చాలా పుస్తకాలు తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ప్రచురించడం జరిగింది. అందులో ఒక పుస్తకం మన భగవద్గీత, మన సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలండి. నీకు ఏ ప్రాబ్లం, లౌకికంగా ఏ ప్రాబ్లం, మోక్షాన్ని ఇవ్వగలిగిన గ్రంథం, మోక్షాన్ని ఇవ్వగలిగిన గ్రంథం లౌకికంగా ఉన్నది ఏదైనా ఇవ్వగలిగి ఉండాలి. అది లేకపోతే మోక్షాన్ని ఎట్లా ఇవ్వగలుగుతున్నది? అటువంటి మన ప్రతి సమస్యకి ఇందులో సమాధానం ఉందని, ఏ శ్లోకంలో ఏ రకంగా ఏ సమస్యకు ఏ సమాధానం ఏ ఉందో అది చూపించినటువంటి గ్రంథం, చిన్న గ్రంథం అది. తోగను, కానీ ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మంచి అవకాశం ఇది. ముఖ్యంగా గంగాధర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మొత్తం కార్యక్రమంలో ఒక ఆఖరి పుటలో ఆఖరి అక్షరంగా నా తాలూకా ఈ రోల్ ఇవ్వడం అనేది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవనీయులు పివిఆర్కే ప్రసాద్ గారు చెప్పినట్టు ఇది భగవంతుడు అసలు ఆలోచన రావడం, ఆ దిశగా నడవడం అనేది మన చేతిలో లేదు. ఆయనే మనని ఎంచుకుంటాడు. ఆ ఎంపికలో వీరిని చెయ్యి పట్టి నువ్వు నా కార్యక్రమాన్ని చేపట్టు అని అతన్ని ఒక
మీడియంగా ఎంచుకున్నందుకు, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంచుకున్నందుకు వారి కారణ జన్ములు అనేది అనడం నిస్సందేహం. మరి ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా ఇంతమంది ఆశీర్వాదంతో ఇలా నడుచుకొని వెళ్తున్నారు అంటే అది నిజంగా వారి తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం ఇటువంటి వారికి జన్మనివ్వడం. అంతేకాదు భగవద్గీత అనేది అదేనే కాదు, ఏదైనా ఒక భగవంతుడికి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అని అంటే మనకి మామూలుగా కృషివరుడు అని ఎందుకు అంటున్నానంటే, మామూలు గాయకుడైతే ఏదో సినిమా పాటలో ఇంకేవో పాటలు పాడి కాలక్షేపం చేసేవాడు. కానీ ఈ భగవద్గీత 700 పాట వెనక 7 సంవత్సరాల కృషి ఉంది. అంత కృషి ఉండబట్టే ఈ రోజున ఈ మహత్తరమైన కార్యక్రమం జరిగిందని చెప్పి మాత్రం నేను భావిస్తాను. వేటూరు సుందరమూర్తి గారు దివ్యసీమ గీతం దివ్య సంగీతం అన్నారు. ఆ దివ్యసీమ గీతమే మా గంగాధర్. కె విశ్వనాథ్ గారి శంకరాభరణం ఎందరో గాయకులను సృష్టించింది. వారిలో గంగాధర్ శాస్త్రి ఒకడు. అతను 13 సంవత్సరాల వయసులో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మా నాన్నగారి మండల వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంటే దాంట్లో పాల్గొనడానికి జేవి సోమేశ్వర్ గారు వచ్చారు. ఆ రోజున ఈ పిల్లవాడు నా దగ్గరికి వచ్చి, నేను ఒక పాట పాడతాను, నాకు అవకాశం ఇవ్వమన్నాడు. ఎలా పాడతాడో నాకైతే తెలియదు, మా నాన్నగారికి చెప్తే మా పాడించండి అన్నారు. ఆ రోజున శంకర నాద శరీరాపర అని చెప్పిన పాట పాడితే ఎంత అద్భుతంగా పాడాడు చెప్పడానికి లేదు. వెంటనే స్వామివాదులు గారు వచ్చి ఆయన ఆలింగనం చేసుకుని కన్నీళ్లు కార్చాడు. అది మొట్టమొదటిగా గంగాధర్ శాస్త్రి. ఆ రోజు నుంచి నేను ఎదుగున్నా అంత చిన్న వయసు నుంచి. ఏదో బాగా మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా, బాగా మాట్లాడదామని. లోపలేమో చిన్న తేడా. మాట్లాడటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియదు ఇక్కడ విషయం. ఏం మాట్లాడతారు చూద్దామని అన్నట్టు వాళ్ళు కూర్చుంటారు. మనం ఇంప్రెస్ చేయడం కోసం మాట్లాడటానికి మనం కూర్చుంటాం. ఎలా ఇంప్రెస్ అవుతారో మనకు తెలియదు, వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారో లేదో అసలు తెలియదు. దీనికి తోడు లాస్ట్లో పెట్టారు నన్ను. ఇక వెళ్ళిపోతే బాగుంటారా బాబు అనుకున్నప్పుడు 2 గంటల పాటు కూర్చున్నారు. వదలండి మమ్మల్ని అన్నట్టు మీరు. ఈ పరిస్థితుల్లో అసలు ఫస్ట్ మీ అందరికి ఒక అనుమానం ఏమొస్తుందంటే, వాళ్ళు పిలిచారు ఏదో మర్యాదపూర్వకంగా, నీకు బుద్ధి ఉండక్కర్లా, నువ్వెందుకు ఎక్కడికి రావడం అని మీరు అనుకోవచ్చు. అనుకోవడం ధర్మం ఉంది. ఏదో సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకునేవాడివి, ఏదో అక్కడ కోతిలే నవ్వించడం కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతటి మహాపండితులు, మహామేధావులు, మహా జ్ఞాన సంపన్నులు అనొచ్చా, అటువంటి వాళ్ళందరూ ఉన్న ఈ సభలో ఒక అజ్ఞానివైన నువ్వు, నీకు రావడానికి నీకు అర్హత ఏమిటి అని మీరు అనుకోవచ్చు. నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు అనుకునేవాడికి ఎంత తెలియాలో తెలుసండి. ఆ మాట చెప్పాలంటే చాలా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం చెప్తా. ముందు ఒక్క మాట చెప్పేసిన తర్వాత మీ నాకు ఎంత టైం ఇచ్చాడండి, మా ఇష్టమా పర్లేదు, మీ ఇష్టం ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. అది కూడా ఎవడి ఇష్టం వాడిదే. ఆ టైంకి తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. ఇక్కడ విషయం ఏంటంటే, గంగాధర్ శాస్త్రి గారి గురించి మళ్ళీ చెప్పడం మర్చిపోతాను. మళ్ళీ ఇటు వెళ్ళారంటే ఆయన గురించి చెప్పాలి. పిలిచాడు పాపం. పిలిచినప్పుడు గంగాధర శాస్త్రి గారు నాకు 25 సంవత్సరాల పైబడి పరిచయం. మేమిద్దరం తలక రంగులు వేసుకుని అలా ఉన్నాం, కానీ వయోవృద్ధులమే. నేను ఆయన చాలా పెద్దవాడిని, మాస్టర్ పైగా. మొదటి నుంచి ఇప్పటి వరకు కర్మబద్ధీకరణతో ఉన్నటువంటి జీవితాన్ని గడిపిన వాడు గంగాధర శాస్త్రి. తను ఏదైనా ఒక పని పెట్టుకున్నాడంటే ఆ రోజుల్లోనే, అంటే తను సినీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడే ఆయన ఒక చిన్న డబ్బా, ఆ బాక్సులో తనకు కావాల్సిన భోజనం, ఎక్కడా భోజనం చేయడం.